అందరికీ ప్లేస్ కార్డ్ ఒక 14th రోజు 15th సరే సరే అక్క చెప్పినట్టు అంటే ఫస్ట్ అక్క 2 days ఉందని చెప్పింది. నేను కూడా ఫ్రెండ్ మాట్లాడాలంటే ఏదో టైంపాస్ అవుతుంది కదా అని వద్దాం అనుకున్నాను. తర్వాత 14th క్యాన్సిల్ అయింది, 15th ఒక్కరోజే అని చెప్పింది. తర్వాత సరే ఏదో ఒకటి అవుతుంది అని ఇంకా 5:30 అంటే సరే లేచి వెళ్దాము అనుకొని వెళ్తే 5:30కి అంటే 6 అయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. 6 నుంచి ఒక 3 hours జర్నీ ఉంటుంది వరంగల్ వాళ్ళ ఇంటికి. మధ్యలో అంటే మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ టింకు అన్నయ్య ఇచ్చిన ఫెసిలిటీస్ అంటే 5:30 నుంచి రాత్రి 10:30 వరకు మమ్మల్ని చూసుకున్న విధానం చాలా అంటే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఏ ఫుడ్ కానీ ఇట్లా తీసుకెళ్ళే విధానం కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అన్నీ బెస్ట్ వాళ్ళ అయినంత వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అయితే ఇంకా చెప్పుకోవాలంటే నాకు ఏ మీటింగ్స్కి వెళ్ళినా మెసేజ్ చేసేటప్పుడు నిద్ర వస్తుంది. ఫస్ట్ వెళ్ళంగానే పాటలు వెళ్ళంగానే టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు వాళ్ళ ప్రేయర్స్. 3 sessions అంటే ఇంకా షాక్ నేను. ఇంకా 3 sessions పడుకోవాలా అనుకున్నా. ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేశాక ఇంకా మెసేజ్ అంటే దేవుని వాక్యము దేవుని గురించి చెప్పడం అదంతా నార్మల్ ఏ మీటింగ్లో అయినా. ఈ మీటింగ్లో ఎట్లా అంటే యూతే ఉన్నారు కదా, యూత్ ఇన్స్పైర్ చేసేలాగా ఇన్స్పిరేషనల్ కొంచెం మోటివేషన్ అన్నీ కలిపి ఒక ప్రాక్టికల్ టాక్ లాగా చెప్పారు. ఆమె చెప్పే మెథడ్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ సెషన్ అంటే అంకుల్ పేరు తెలియదు కానీ సంపత్ అంకుల్. ఆ అంకుల్ అంటే ఇట్లా గవర్నింగ్, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఆ మూడింటిని డిఫైన్ చేసి మన క్రిస్టియన్ పిల్లలు ఆ 3 సెక్టార్స్లో ఎందుకు ఎక్కువ లేరు ఆ రీజన్ని మనము ఇప్పుడు ఆ సెక్టార్లో ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళని వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకున్నారు, వాళ్ళ రిలీజియన్ అడ్డం పెట్టుకొని వాళ్ళు అయితే అట్లా ఉండద్దు కదా. వాళ్ళ రిలీజియన్ని దాటి వాళ్ళ టాలెంట్ని చూపిస్తేనే ఆ సెక్టార్లో వాళ్ళు అంటే కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉంటారు. ఆ హయ్యర్ పొజిషన్లో ఉండడం వల్ల వేరే వాళ్ళ అన్యులు కూడా చూసి ఓ వీళ్ళు క్రిస్టియన్స్ కదా అని దేవుని గురించి అప్పుడు మెల్లగా తెలుసుకోవడం మొదలు పెడతారు. తర్వాత ఆ మూడింటి గురించి చెప్పడం చాలా నచ్చింది. తర్వాత సంజయ్ అంకుల్ డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పారు. ఫస్ట్ సెషన్ అయితే నార్మలే అంత విన్నా. అంటే ఎందుకు విన్నా అంటే ఒక అన్నయ్యకి అన్ఎక్స్పెక్టెడ్గా ఫిక్స్ వచ్చింది. ఆ భయంతోనే ఫస్ట్ సెషన్ మొత్తం నిద్రపోలేదు. సెకండ్ సెషన్లో అంకుల్ డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పడం అంటే స్టార్ట్ చేయడమే మొత్తం డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అనుకుంటే స్టార్ట్ చేసి నాకు అమ్మనే తెలిసింది మ్యాటరే అనుకున్నాను. తర్వాత అంకుల్ మెల్లమెల్లగా చెప్పారు, ఇట్లా డిఫైన్ చేస్తున్నావు దేవునికి, నువ్వు కూర్చుంటున్నావు, లేస్తున్నావు, ఎన్ని స్టెప్స్ చేస్తున్నావు, నీ ఎయిర్ ఎంత ఉంది అదంతా దేవునికి తెలుసు. ఇప్పుడు ఒక స్కామర్ ఉన్నాడంటే నువ్వు సపోజ్ ఇన్స్టానే తీసుకున్నామంటే ఇప్పుడు ఆ ఇన్స్టాలో నీ జీమెయిల్ ఐడి కనిపిస్తుంది, నీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, నీ ఇంటి పేరు కనిపిస్తుంది, మీ డాడీ పేరు కనిపిస్తుంది, మీ మమ్మీ పేరు కనిపిస్తుంది, నీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. దేవుడు ఎట్లా అంటే నా బిడ్డ నా రూపమే నేను నా బిడ్డకి ఇవ్వాలి. తన రూపాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. అంత గ్రేట్ గాడ్ తన రూపాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ రూపాన్ని నువ్వు ఎందుకు ఇట్లా అంటే మంచి వేలో నువ్వు వెళ్ళట్లేదు, ఒక చెడు వేలో అంటే ఇట్లా దాన్ని నువ్వు మంచిగా మిస్యూజ్ చేస్తున్నావు దాన్ని. ఇప్పుడు నీకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసి నీ అకౌంట్లో ఉన్న lakhs crores తీసుకుంటున్నారు స్కామర్, వాడికి నువ్వు అంత భయపడితే దేవుడు తన రూపాన్ని ఇచ్చి నువ్వేం చేస్తున్నావు, మినిట్ టు మినిట్ నువ్వేం చేస్తున్నావు,
నీ ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్ అన్నీ తెలుసుకున్న దేవుడు నువ్వు ఈ దేవుడికి ఎంత భయపడాలి? దేవుడు నీకు వార్నింగ్స్ ఇస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది లాస్ ఏంజల్స్ కానీ, అది ఇండియాలో చాలా యాక్సిడెంట్స్ కానీ, ఈ యాక్సిడెంట్స్ అన్నీ నిన్ను అవేర్ చేస్తూ ఉంటాయి. దేవుడు అంటే ఈ యాక్సిడెంట్స్ అన్నీ దేవుడు ఎందుకు చేస్తాడంటే నిన్ను అవేర్ చేస్తాడు. నువ్వు నాలోకి రా, లేకపోతే నువ్వు కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఇంకా నీకు అది నువ్వు నిద్రించాక నీకు అది హెవెన్ అనేది రాదు. నువ్వు కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఆ సాతానులోకి ఉండకుండా నీ ఇన్ఫర్మేషన్ నాకు ఇంత తెలుసు. స్కామర్ నీకు కొంచెం ఇన్ఫర్మేషన్తో బ్లాక్మెయిల్ చేస్తాడు. దేవుడు ఎట్లా అంటే నీకు కూడా తెలియనివి దేవుడికి తెలుసు. ఇంకా దేవుడు ఎంత బ్లాక్మెయిల్ చేయాలి? కానీ దేవుడు అట్లా కాదు. నిన్ను బ్లాక్మెయిల్ చేయకుండా నీకు ఇన్సిడెంట్స్ అన్నీ చూపించి నీలో ఒక అవేర్నెస్, ఒక భయం పుట్టించి భయంతో నీకు భక్తి వస్తుంది. భక్తితో నువ్వు దేవుడిని నమ్ముకొని నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావు. నీకు అప్పుడు హెవెన్ అనేది దొరుకుతుంది. థర్డ్ సెషన్ టింకు అన్నది వై క్రిస్టియానిటీ. నాకు ఒక డౌట్ వచ్చింది. ఎట్లా అంటే దేవుడు నేను చేస్తాడు, నీకు దేవుడు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు. అంటే ఆ మినిట్కి అది అవ్వాలి, అది చెయ్యాలి. నేనే ఉన్నా అంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉడాలంటే దేవుడు అది చేస్తాడు. కానీ నేనే ఎందుకు ఆలోచింపజేస్తాను, నన్నే ఎందుకు ఆలోచింపజేస్తాను? దేవుడు కావాలంటే దేవుడు అవన్నీ చేసే బదులు దేవుడు అంటే ఇట్లా